డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉండే దానికి ఉన్న ఇలువ ఇంకా దేనికి ఉండదు. గట్లనే ఇప్పుడు యూరియాకు మస్తు అంటే మస్తు ఇలువ పెరిగింది. అందుకే చూడుండ్రి రైతన్నలు ఇంటింటికి తిరిగి ఎట్లా యూరియా అడుక్కుంటుండ్రో. అమ్మా ఇంత ముద్దయ్య అయ్యా జర గాసం పోయ్యా అని బిచ్చమెత్తినట్టు ధర్మం తల్లి పిరికెడు యూరియా పోయ్యమ్మా, నీ కొడుకుల బిడ్డల పెండ్లిళ్ళు తొందరగా అయితాయి, ఓ దోసెడు యూరియా పెట్టమ్మా, మా పంటలు ఎర్రబడుతున్నాయి, దాన్ని చూస్తే మాకు ఏడుపులు వస్తున్నాయి, ఒక్క పావు కిలో యూరియా పెట్టి పంటను కాపాడుండ్రమ్మా అన్నట్టు సంచులు పట్టుకొని ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరాకే అనే ఊర్లే గీ తీరుగా యూరియా అడుక్కుంటురు రైతులు. వెనకట పగటేసగాళ్ళు, మందెచ్చగాళ్ళు, కాకి పడగలోళ్ళు, గట్టపక్కిరోళ్ళు, గంగెడ్ల ఆటోలు ప్రతి ఇంటికి తిరిగి ధర్మం చేయుండ్రయ్యా, దయాగుణం చూపునరయ్యా అని ఒక్కొక్క గింజ ఒడి నింపుకున్నట్టు రైతులను బిచ్చగాలం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. ఇంత ఘోరం ఉంటదా? రోజు రోజుకు బంగారం రేటు పెరిగినట్టు దినదిన యూరియా కరువు పెరుగుతుండే వరకు యూరియా దొరికినోళ్లను బతిలాడి బామాలు అడుక్కుంటుండ్రు. రైతులను బిచ్చగాలం చేసిన సర్కార్లు ఈ దునియాలో కాంగ్రెస్ బీజేపీలు తప్ప ఇంకోటి ఉండకపోవచ్చు కదా. గ్రేట్ సర్కార్లు కదా, ఏమంటారులా?